డాక్టర్లు, యాక్టర్లు అవుతారు. కానీ గవర్నమెంట్ టీచర్ అయిదాం అనుకునే వాళ్ళు చాలామంది యాక్టర్లు రావడం చాలా తక్కువ. అసలు హీరోగా రావడం ఎలా అనిపిస్తుంది అన్న? అన్న హీరో అని ఏమో కానీ ఫస్ట్ ఒక ఒక కథ రూపంలో అయితే మందికి ముందుకు వస్తున్నాము. ఆ, అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి కదా. సో నా లైఫ్లో టర్నింగ్ అయింది మై విలేజ్ షో ద్వారా. ఆ, శ్రీకాంత్ అన్న ఇన్వైట్ చేయడము, అది యాక్టింగ్గా మలచడము, టీచింగ్ నుంచి ఇటు రావడము, ఇది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ యాక్చువల్ లైఫ్లో. అట్లా జరిగిపోయింది అట్లా అంతే. గంగవ్వ ఎక్కడ మాట్లాడినా మైవేల్ షోలో చాలామంది ఉన్నారు, కానీ ఫస్ట్ అనిల్నే గుర్తు చేస్తారు. ఎందుకు అంత బాండింగ్? అంటే ఎక్కువ వీడియోస్ చేయడము అండ్ మేము ఎక్కువ కొద్దిగా ఉన్న రోజులు ఆడ ఎక్కువ గంగవతో ఎక్కువ మాట్లాడుతుండే, ఎక్కువ తిరుగుతుండే, ఎటువైనా నాతో వస్తుండే ఎక్కువ. సో అట్లా ఎక్కువ మా ఇద్దరి మధ్య ర్యాపో ఎక్కువ. ఇక కొద్దిగా మనవడ అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్తో నడుస్తూ ఉంటుంది. అంటే మీది తుర్కపల్లి, కానీ లెక్కకి ఇప్పుడు లంబడిపల్లి అనే వరకల్లా ఫస్ట్ అనిల్ పేరే గుర్తుకొస్తుంది. అసలు ఒక వ్యక్తిగా వాళ్ళు అందరూ ఉంచుకోవడం ఎలా అనిపిస్తుంది ఆ ఊరు వ్యక్తిగా? లంబడిపల్లి అంటే నేనేం గుర్తున్నాను, ఎందుకంటే ఆడ శ్రీకాంత్ అని ఉన్నాడు, మొండయ్య సార్ ఉన్నాడు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి తర్వాతనే నేను. ఆ, నాకు విషయం ఏంటంటే నేను పుట్టింది దర్గపల్లి అయినా కూడా నాకు పేరు తెచ్చింది, నాకు ఒక వాల్యూని తీసుకొచ్చింది. నాకు ఒక అంటే మా ఊరి కంటే ఎక్కువ కూడా నేను లంబడిపల్లి ఎక్కువ ఉన్నా. యాక్చువల్గా 8 సంవత్సరాలు ఉన్నా. మా ఊళ్ళో కూడా అన్ని సంవత్సరాలు లేను నేను. స్కూలింగ్ అనుకుంటూ అటు కాలేజ్ అనుకుంటూ బయటికి వెళ్ళి ఉంటే ఎక్కువ. సో లంబాడిపల్లి అనేది నాకు కొన్ని రుణం తీర్చుకోలేని కొన్ని ఉంటాయి కదా, అలాంటిది నాకు లంబాడిపల్లి. అంటే చాలామంది ఏమనుకుంటారు, రామనాయుడు దాంట్లోన, అన్నపూర్ణ దాంట్లోన ఒకసారి గేట్ లోపలికి వెళ్తే చాలా అనుకుంటారు. కానీ మీరు హీరోగా ఒక ఇక్కడ ఈవెంట్ చేయడం అసలు ఫస్ట్ ఏమనుకున్నారు? అసలు ఏమన్నా అనుకున్నారా? అన్న మరి ఫస్ట్ హీరో అనుకున్నాను, చెమటలు పడుతున్నాయి ఫస్ట్. యాక్చువల్గా చాలామంది కోరికలు ఉంటాయి. నాకు కూడా ఒక అంటే యూట్యూబ్ పెట్టిన తర్వాత, ఈ యాక్టింగ్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ గోల్ ఒక సినిమా ఇటువైపు వెళ్తేనే బాగుంటుంది అని ఒక ఆలోచన. గత 4-5 ఏళ్ళ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము, ఒక మంచి కంటెంట్ ద్వారా వెళ్దాము, సినిమాల్లో అవకాశాలు వస్తే బాగుండు, ఏదైనా కంటెంట్ చేద్దాము, అది చేద్దామని. కానీ అవకాశాలు అనేవి కొద్దిగా ప్రాపర్గా రాకపోవడము అండ్ మనకంటూ ప్రాపర్ గుర్తింపు సినిమాలో రాకపోవడం వల్ల లేదు. ఇక మనం యూట్యూబ్లో మనం ఎట్లా కంటెంట్ క్రియేట్ చేసుకున్నామో మనమే ఒక ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటేనే బాగుంటుంది అని ఆలోచించి మా టీం అంతా ఒకళ్ళు రాసిర్రు, ఒక శ్రీకాంత్ అన్న ప్రొడ్యూసర్గా, మా టీం నుంచి గంగాబాబు, వీళ్ళందరూ యాక్టర్స్. సో ఇట్లా ఒక టీం రూపంలో మేము ముందుకొచ్చి మధుర ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రొడక్షన్ హౌస్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి రావడం హ్యాపీ. సో నేర్చుకుంటున్నాం యాక్చువల్గా. అక్కడ నుంచి అయినా కూడా మెల్లమెల్ల నేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి బాగానే ఉందన్న. చిరంజీవి గారితో ఫోటో దిగితే చాలనుకుంటారు. ఒకసారి ఈవెంట్లో కలిశారు కదా చిరంజీవి గారిని, అసలు ఏం మాట్లాడారు చిరంజీవి గారు? యాక్చువల్గా విషయం ఏంటంటే ఆయన గుర్తుపట్టి ఓకే అనడమే మనకు గొప్ప. అలాంటిది మా వీడియోలు చూస్తా అన్నాడు, మీ వీడియోలు మాకు చాలా ఫన్ అనిపిస్తాయి, మేము చూస్తాం మిమ్మల్ని, దుబాయ్ పోయిన వీడియోలు చూసినా అని చెప్పుండే. అప్పుడు ఆ టైంలో అది చాలా ఎమోషనల్ మూమెంట్ అయింది. అదృష్టం అంటే చాలామంది సినిమాలు తీసి చాలా రకాల సినిమాలు తీసినా కూడా ఆయన దాకా రీచ్ కాలేరు. అంటే ఆయన దాకా ఇన్ ద సెన్స్ ఈ ఇండస్ట్రీలో చిరంజీవి గారు అంటే మనకు ఒక తెలియని ఒక అభిమానము, తెలియని ఒక ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ దాకా రీచ్ కావడం అనేది కష్టము. సో అది మాకు దక్కింది, అదృష్టం అది. యూట్యూబర్ హీరో అవుతున్నానని యూట్యూబ్లో చాలామంది తమ్నీల్స్ ఇస్తున్నారు. అసలు ఆ వీడియోలు చేయడం ఎలా, అసలు వాళ్ళకి ఇన్స్పైర్ మీరని అంటున్నారు? అంటే ఇలా అంటే ఇప్పటి మటుకైతే హీరో అది కాకుండా మేము యూట్యూబ్లో ఒక 30 minutes కంటెంట్ చేసేటోళ్ళము. సో ఇప్పుడు 30 minutes నుంచి ఒక 2 hours 3 hours కంటెంట్ క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో ఆ కథకి నేను కథా వస్తువుగా ఉన్నాను. సో ఇట్లాంటి కథలే ఇంకొక 4-5 రాసుకున్నాం, మేము లైనప్ పెట్టుకున్నాము. ఇది అయిపోగానే ఇంకొకటి ఈ 2-3 yearsలో ఆ కథలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సో ఈ జర్నీ ఇట్లే ముందుకెళ్తూ ఉంటే చాలు. అది హీరో ఆ హైప్లకైతే ఇప్పటికైతే పోదలుచుకోలేదు, ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎట్లా అనేది తెలియదు, ఈ ఫీల్డ్లో మళ్ళీ ఎక్కడో కూడా తెలియదు. కష్టపడి రాసుకుంటాం, నేర్చుకున్నాం అన్ని క్రాఫ్ట్లు కాబట్టి ముందుకెళ్తూ ఉంటాం ఇట్లే. మూతవారు అంటే అల్లరి పనులు చేసేటోళ్ళు, గొడవలు పెట్టుకునేటోళ్ళను ఊర్లలో అంటారు. అసలు ఈ సినిమాలో ఎన్ని గొడవలు చేశారు, ఎన్ని అల్లరి పనులు చేశారు? ఆ గొడవల కంటే ఎక్కువ అల్లరి పనులు అయితే బాగుంటాయి. నార్మల్గా అరే మా ఊరు నేనే మోతవారి పోయి నేను చెప్పిందే తాగుతుంది అనే టైప్లో ఉంటుంది కదా. సో అలాంటి క్యారెక్టర్ వింది, కొద్దిగా ఆగమాగం చేస్తూ ఉంటాడు. చూసినంతసేపు నవ్వు పరిచిగాడంటే నవ్వుపిస్తాడు అంతే. వాడిని చూసినప్పుడు ఆ పిల్ల చేసే ఇబ్బందులు ఇవన్నీ ఫన్ ఉంటాయి. కూర్చొని హ్యాపీగా ఒక 3 గంటలు మొత్తం వెబ్ సిరీస్ అంతా చూడొచ్చు అన్ని ఎపిసోడ్లో. చూసినంతసేపు ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా నవ్వుకుంటారు. మొత్తం ఈ స్టోరీ మొత్తం షూటింగ్ జగిత్యాల, కరీంనగర్లోనే తీసారా? సిద్దిపేట దగ్గర సిద్ధన్నపేట, బద్దిపేట అనే గ్రామాల్లో తీసినాము. వాళ్ళు కూడా మస్తు సపోర్ట్ చేసిండు. యాక్చువల్గా ఏ ఇంట్లోకి పోయినా షూట్ చేసుకునేంత ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. ముఖ్యంగా బద్దిపేటగా సిద్ధన్నపేట గ్రామస్తులకైతే మేము చాలా రుణపడి ఉంటాం యాక్చువల్లీ ఈ విషయంలో, ఈ మోతవారి విషయంలో.
నెక్స్ట్ ఏమేమి మూవీ చేస్తున్నారన్న? నెక్స్ట్ అంటే ఇంకొక వెబ్ సిరీస్ ఉంది, ఇంకొక సినిమా లైనప్ ఉంది. అది కూడా ఓటీటీస్తో డిస్కషన్ చేస్తున్నాము. ఇది అయిపోగానే యాక్చువల్గా స్టార్ట్ చేద్దామని. ఇది అయిపోగానే స్టార్ట్ చేస్తామన్నా. థ్యాంక్ యూ అన్న, ఆల్ ద బెస్ట్.